దర్శక నిర్మాత కేబి తిలక్ 1960 ప్రాంతాల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా, జగ్గయ్య అర్జునుడిగా, దేవిక సుభద్రగా కృష్ణార్జున చిత్రాన్ని ప్రారంభించారు. ఆరుద్ర రచయిత, పిండియాల సంగీత దర్శకుడు. 2 పాటలు రికార్డు చేశారు. ఎన్టీఆర్ అప్పటికి షూటింగ్లో పాల్గొనలేదు. కానీ జగ్గయ్య, దేవికలపై చిత్రీకరణ ప్రారంభించారు. వాహిని స్టూడియోలో భారీ సెట్ వేసి వీరిద్దరిపై నీవు నేను జాబిలి ముమ్మురము ఉన్నాముగా అనే యుగళ గీతాన్ని చిత్రీకరించారు. అలాగే సుభద్ర అందాన్ని వర్ణిస్తూ రమణారెడ్డి పాడే బారెడు పిడికెడు బారెడు పిల్ల అనే మరో పాటను కూడా చిత్రీకరించారు. ఇక ఎన్టీఆర్ మీద సన్నివేశాలు చిత్రీకరిద్దామని అనుకుంటున్న తరుణంలో 1962 జూన్ 7న ఎన్టీఆర్ 100వ సినిమా అక్కినేని 99వ చిత్రం గుండమ్మ కథ విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత అర్జునుడి పాత్రకు అక్కినేనిని తీసుకుంటే బాగుంటుందని కేబి తిలక్కు అనిపించింది. అప్పటికి జగ్గయ్యతో కొన్ని సన్నివేశాలు తీసినా అక్కినేని అంగీకరిస్తే ఆయనతో వాటిని తిరిగి చిత్రీకరించవచ్చని తిలక్ అనుకున్నారు. దీనికి అదనంగా డబ్బు ఖర్చయినా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్కు ఉండే క్రేజ్ వేర్ కనుక బడ్జెట్ పెంచడానికి కూడా తిలక్ సిద్ధమయ్యారు. మొదట జగ్గయ్యకు ఈ విషయం చెప్పి అర్జునుడి పాత్రకు బదులు బలరాముడి పాత్ర పోషించడానికి ఆయన్ని ఒప్పించారు తిలక్. ఆ తర్వాత అక్కినేని దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పారు తిలక్. అయితే ఎన్టీఆర్ పక్కన పౌరాణిక పాత్ర చేయడం కష్టమని, తను చేయలేనని అక్కినేని చెప్పేశారు. ఆయన్ని ఒప్పించాలని రకరకాలుగా తిలక్ ప్రయత్నించి చూశారు. కానీ అవేమీ ఫలించలేదు. అలా కృష్ణార్జున చిత్రానికి తొలి బ్రేక్ పడడంతో ఆ ప్రాజెక్టును ముందుకు నడిపించడం కష్టమై ఒక దశలో ఇక ఆపేశారు తిలక్. కొత్తగా జగ్గయ్య హీరోగానే ఈడు జోడు చిత్రాన్ని ప్రారంభించారు. మరో విషయం ఏమిటంటే తన సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ ప్రత్యేకంగా కనిపించాలని ఆభరణాలు, కిరీటం, దుస్తులు ప్రత్యేకంగా తయారు చేయించారు. కృష్ణార్జున ఆగిపోవడంతో సారథి సంస్థ నిర్మిస్తున్న సాంఘిక చిత్రం ఆత్మబంధువులో ఓ అంతర్నాటకంలో కృష్ణుడి గెటప్ వేయాల్సి వచ్చినప్పుడు తిలక్ను అడిగి ఈ ఆభరణాలు తీసుకొని ఉపయోగించారు ఎన్టీఆర్. అలాగే జగ్గయ్య, దేవికలపై చిత్రీకరించిన పాటను తన మరో చిత్రం చిట్టి తమ్ముడులో ఉపయోగించారు తిలక్. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం రూపొందించారు కేవీ రెడ్డి. ఇందులో పౌరాణిక పాత్ర పోషించడానికి అక్కినేని మొదట సందేహించిన దర్శకుడు కేవీ రెడ్డి కావడంతో కాదనలేకపోయారు. ఇందులో మొదట అక్కినేనిని శ్రీకృష్ణుడిగా, ఎన్టీఆర్ను అర్జునుడిగా చూపించాలని కేవీ రెడ్డి భావించారు. అయితే కృష్ణుడి పాత్ర వేయడానికి అక్కినేని అంగీకరించకపోవడంతో స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేశారు కేవీ రెడ్డి. జయంతి పిక్చర్స్ పతాకంపై పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం తర్వాత కేవీ రెడ్డి తీసిన 2వ చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం. గయోపాఖ్యాని ఎపిసోడ్ చాలా చిన్నది కనుక పారిజాతాపహరణం, సుభద్రార్జున ఎపిసోడ్స్ కథలో చేర్చారు. మాయాబజార్ తర్వాత 6 ఏళ్లకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మళ్ళీ కలిసి నటించిన పౌరాణిక చిత్రం ఇది. స్టార్డమ్ విషయంలో వాళ్ళిద్దరూ నువ్వా నేనా అనే రీతిలో ఉన్నారు. అయినా కేవీ రెడ్డి సినిమా అనగానే ఎటువంటి షరతులు విధించకుండా ఇందులో నటించారు. కేవీ రెడ్డి కూడా ఇద్దరి ఇమేజ్లను దృష్టిలో పెట్టుకొని సినిమా తీశారు. ఏడాది పాటు స్క్రిప్ట్ మీద వర్క్ చేసి 1962లో షూటింగ్ ప్రారంభించారు. ఇందులో సుభద్రగా బి సరోజాదేవి నటించారు. జగదేక వీరుని కథ చిత్రంలో తన అందం, ముద్దు మాటలతో అప్పటికే ఆమె యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఎన్టీఆర్ను ఆవిడ చాలా సన్నివేశాల్లో అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటే ఎన్టీఆర్ అభిమానులు అదోలా ఫీల్ అయ్యారు. ఈ చిత్రంలో బలరాముడిగా మిక్కిలినేని, రేవతిగా ఛాయాదేవి, గైడుగా ధూళిపాళ, ధర్మరాజుగా గుమ్మడి, బ్రహ్మచారిగా అల్లు రామలింగయ్య, అతడిని ముగ్గులోకి దింపే యువతిగా సురభి బాల సరస్వతి నటించారు. ఇక రుక్మిణిగా జూనియర్ శ్రీరంజని, సత్యభామగా ఎస్ వరలక్ష్మి నటించారు.
1963 జనవరి 9న విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం విజయం సాధించింది. 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా చూసిన అక్కినేని సతీమణి అన్నపూర్ణ ఇక ఎప్పుడు ఎన్టీఆర్తో కలిసి పౌరాణిక చిత్రాల్లో నటించకండి అని భర్తకు సలహా ఇచ్చారు. అక్కినేని పాటించారు. చిత్రం ఏమిటంటే, ఎన్టీఆర్తో ఆయన పౌరాణికాల్లోనే కాదు 14 ఏళ్ల పాటు సాంఘికాల్లో కూడా నటించలేదు. 1977లో మళ్ళీ చాణక్య చంద్రగుప్త చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.